హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం కేరళ డిష్ కలతాపం నేర్చుకుంటామండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్ కేక్ లాగే ఉంటుంది. రైస్ పిండితో కానీ మనం కేక్ చేసుకోవచ్చు అనిపిస్తుంది తినేటప్పుడు. చాలా స్పాంజీగా చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నామండి. ఇందులోకి వచ్చేసి బాగా నానబెట్టుకున్నాం. ఒక 2 గంటలు నానబెట్టిన పచ్చి బియ్యం అండి. ఇది రేషన్ బియ్యం వాడుకుంటే చాలా బాగా వస్తుంది. పచ్చి బియ్యం తీసుకున్నాము. ఒక 2 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్న బియ్యం నీళ్లు లేకుండా ఇట్లా వడగట్టి నేను తీసుకున్నానండి. 1 కప్పు బియ్యము మిక్సీ జార్లో వేసుకుంటాం. అన్నం వచ్చేసి ఒక 2 స్పూన్లంత అన్నం అండి. ఉడకపెట్టుకున్న అన్నము ఒక 2 స్పూన్లంత వేసుకున్నాము. ఇందులోకి వచ్చి కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి ఒక 1/2 కప్ అంత కొబ్బరి వేసుకున్నా. సోంపు ఎలాచి తీసుకున్నామండి. మీకు ఇష్టమైతే జీలకర్ర కానీ వేసుకోవచ్చు. సోంపు ఎలాచి టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవరు, అందుకని నేను వేసుకున్నా. ఇందులో వాటర్ వేసుకుంటాము, లిమిట్గానే వేసుకుంటాం వాటరు. 1 కప్పు బెల్లం తీసుకొని ఇట్లా కరిగించుకుంటామండి. బెల్లం బాగా కరిగింది, పాకమేం అవసరం లేదు, కరిగించుకుంటే చాలు. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పిండిని గిన్నెలోకి తీసుకుంటాము. ఈ పిండి వచ్చేసి మరీ బరకగాను వద్దు, మరీ మెత్తగాను రుబ్బుకోకూడదండి. ఇట్లా మీడియంగా ఇట్లా ఉండాలి. ఇందులోకి ఆ పాకం కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే వేసి మిక్స్ చేసుకుంటాము. కొద్దిగా వేడి ఉండాలండి పాకము. కొద్దిగా వేసి మిక్స్ చేసుకుంటాము. ఇంకొక మనిషి ఉంటే మనం కలిపేదానికి కానీ కలుపుతూ ఉంటే ఒకరు పాకం వేస్తూ ఉంటే కానీ బాగా వస్తుంది. ఒక్కసారిగా వేసినామంటే పిండి ఉడికిపోతుంది. దానికని కొద్దిగా ఇట్లా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి ఒక చిటికెడంత సాల్ట్ వేసుకుంటాము. స్వీట్ కదా మనం చేసేది, ఇందులోకి సాల్ట్ వేస్తే మంచిగా స్వీట్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉండే పాకం అంతా వేసి మంచిగా ఇట్లా కలిపేసుకుంటాం. అందుకే మనం మిక్సీ రుబ్బుకునేటప్పుడు తక్కువ నీళ్ళు తీసుకున్నామంటే ఇప్పుడు మనం పాకం వేసేటప్పుడు నీళ్ళు కావదండి, జారుగా అయిపోదు. ఇప్పుడు ఒక పెనం పెట్టుకున్నాము. అందులోకి నెయ్యి వేసుకుంటాం. నెయ్యి అయినా కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చండి. నేను నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకుంటాం. అలాగే కొబ్బరి ముక్కలు ఇవి సన్నగా కట్ చేసుకొని ఉన్నాము. ఇవి మనం స్వీట్ తినేటప్పుడు మనకి పట్టికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి. అందుకని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు రెండింటిని మంచిగా బ్రౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మన పిండి కానీ రెడీ అయింది. మంచిగా ఇట్లా కలిపి పెట్టుకున్నాం. ఇంత ఉండాలండి, జారుడుగా ఇట్లా ఉండాలి, గట్టిగా వద్దు. ఇప్పుడు సోడా వచ్చేసి ఒక 2-3 చిటికెలంతా సోడా వేసుకుంటాము. కుకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కాదండి, ఇది సోడా. ఇడ్లీకి వేసుకుంటాం కదా, ఆ సోడాను వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇంత జారుడుగా ఉండాలి. ఇప్పుడు మనం కొబ్బరి ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అవి కానీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి, గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నాం కదా, ఆ పిండి అందులోకి వేసేసుకోవాలి. దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయినా, కుక్కర్ మందంగా ఉండే కుక్కరు అట్లాంటివి అయితే వాడుకుంటే మనకు బాగుంటుంది. అడుగులో మాడిపోకుండా ఉంటుందండి ఇది స్వీట్ చేసుకునేటప్పుడు. పలచగుండేటివి పెట్టినామంటే మాడిపోతుంది. ఇట్ట పెట్టి మీడియంలో పెట్టేసి మంచిగా, మరి మంట ఎక్కువ వద్దండి, ఇప్పుడు మీడియం పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసినాము, ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టేయాలి. ఒక 2-3 మినిట్స్ మీడియం పెట్టి
మళ్ళీ వచ్చి సిమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ సిమ్లో వదిలేయాలండి. సిమ్లో వదిలినామంటే ఇప్పుడు మూత పైన వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ వాటర్ చుక్కలు లేనంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. పిల్లలు నేర్చుకునే వాళ్ళకి మూతలో వచ్చేసి వాటర్ చుక్కలు ఉండేటప్పుడు వాటర్ ఉన్నట్టండి. వాటర్ చుక్కలు మూతలు అయిపోతే మనం స్వీట్ అయిపోయినట్టు ఆపేసుకోవాలి, అయితే అడుగు మాడిపోతుంది. ఇది తీసి ఒక 20 మినిట్స్ మంచిగా ఫ్యాన్ కింద చల్లార్చుకున్నామండి. చల్లార్చినాక ఇది ఇట్లా తీసుకుంటాము ప్యాన్ నుండి. ఇట్లా చెయ్యి వదిలి చేత్తోని లోపల ఇట్లా కొద్ది కొద్దిగా అంటూ ఉంటే ఆటోమేటిక్గా అది కూడా వస్తుందండి. మన స్వీట్ కానీ రెడీ అయిపోయింది. ఇది ప్లేట్లో పెట్టి కట్ చేసుకుంటాము. ఇది కేక్ లాగే ఉంటుందండి. మనం కేక్ ఎట్లా స్పాంజీగా చేసుకుంటాము అంత టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కానీ బాగా నచ్చుతుంది ఇది మీరు చేసి పెట్టారంటే. చూడండి కేక్ లాగే ఉంది చూడండి. రైస్తో కానీ ఇంత బాగా చేసుకోవచ్చా అనిపించింది నాకు, కానీ టేస్ట్ కానీ చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది. మీరు ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి చేసి పెట్టండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, బాయ్.